హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మా పాపకి 1.5 years ఉన్నప్పుడు వీడియో మాట ఇది. మాకు అక్కడ చిన్న ఫోన్ ఉండేది, దాన్ని బద్ద ఫోన్ అని పిలుస్తాం మాట. దాంట్లో మా పాప వీడియో తీసింది. స్మాల్ ఫోన్ అండి అది. అప్పుడు మాకు టచ్ ఫోన్ గిట్టు అసలు ఏం తెలియవు. అప్పుడు మాకు అక్కడ టీవీ అయితే ఉండేది, చిన్న టీవీ అయితే. మా పాప చూడండి రాయపుడు అలా బెదురుతుందో, నవ్వుతుంది కదా. కానీ అక్కడ కోపం ఉందన్నమాట. ఎవరి కోసం తెలుసా? మా అన్న కొడుకు నడిచమని పీకడానికి. వాడేదో అన్నాడు అక్కడ, కొడదామని చెప్పని పెట్టుకుంది. ఇక్కడ వాయిస్ ఉంది కానీ నేను వాయిస్ చేసేది, ఎందుకంటే మా వాళ్ళు టీవీ చూస్తూ సౌండ్ పెట్టారు. దానివల్ల డిస్టర్బ్ ఉంటుందని వాయిస్ కట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నాను. మా పాప చిన్న అల్లరి చేసేది కదండి. అగో ఇదే మా హోమ్ అన్నకండి. ఇదే అండి మా ఇల్లు అయితే. చూడండి ముందు సైడ్కి పట్టాలు కట్టేసాము. అలాగే లోన అయితే మీకు రేకులు కనపడతాయి కొద్దిగా కిందకి. అలాగే ఇవ్వండి మేము మట్టి అంటే మా లోన మట్టి మాట మొత్తం అంతా చక్కగా మేము పెండ అది తెచ్చుకుని అలికేసుకుంటాం మేమైతే. ఇవ్వండి మా పాప చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తుందో. మళ్ళీ వర్షం వస్తే ఇక్కడ అంతా మట్టి అంతా కొట్టుకుపోయిద్దండి. అందువల్ల ఆ మూలకి అటు ఒక గిన్నె దాకా కనపడుతుంది చూడండి, మసి గిన్నె అయ్యి అక్కడ అంతా రాళ్ళుగా కనపడుతుంది. మొత్తం కొట్టుకుపోయింది మట్టి. మేము వేసే కొద్దికి మట్టి కొట్టుకుపోతుంది. మాది లోతు ఉంటుంది అన్నమాట. అటు నుంచి ఎగునీళ్ళు వచ్చేసి మా చోటుకి వెళ్ళి మొత్తం కొట్టుకుపోయిద్దండి. మా ఇంటికి వెళ్ళి వాన వస్తే మాత్రం బురద ఉంటుంది. మన కైలాగా దిగిపోద్ది, అంతంత లోతు ఉంటాయి వాటర్ అయితే. ఇవ్వండి నేను చెప్పింది అగోండి, చిన్న ద్వారం ఉంది, అగో రేకులు కనపడుతున్నాయి కదా, అది మంచం కూడా కనపడుతుంది చూడండి. అది మాట చుడుదురిగా అంతే వస్తాయి రేకులు. మా పాప చూడండి చక్కగా ఆట ఆడేస్తుంది. ఇంకెలా ఇటు సైడ్ పెట్టమాట. ఇప్పుడు ఏదైతే మా పాప లోనికి వెళ్ళి బయటకు వచ్చేసిందో అందులోనే మేము కిచెన్ పెట్టుకున్నమాట. సామాగ్రి అంతా అందులోనే మేము వంట సామాన్ అంతా ఉంటుంది. లోన్ అయితే మేము పడుకునేది 2 గదులు అన్నమాట. ఈ పట్ట కట్టడం వల్ల 2 గదులు అయింది, లేకపోతే ఒకటే గది. మేమంతా మా ఫ్యామిలీ మొత్తం ఉంటాం. మా పాప చక్కగా ఆట ఆడుతుందండి. మా అక్క అయితే నేనైతే వీడియోస్ ఎందుకు లేక అని చెప్పన్నాను. లే తీసుకోవాలి అని చెప్పని తీసుకుంది మా అక్క అయితే చక్కగా. మా పాప అల్లరంతా చక్కగా రికార్డ్ చేసి పెట్టింది మాట ఫోన్లో. చూడండి ఎంత చక్కగా పాకేస్తుందో మా పాప అయితే. అంటే పాకే ముందండి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చాలా గుచ్చుకుపోతుంది. సరే పాకేస్తూ ఉండేది మాట. చూడ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది చూడండి. ఖబర్దార్ ముక్కు కోత. రేయ్ రేయ్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ చేసింది. వీడియో తీసిన సంగతి తెలిసిపోయినా తల్లికి ఏం మాట్లాడలే. చిచ్చే దెబ్బలు పడితే బిడ్డ ఫ్రెండ్స్ నేను చెప్పాక అప్పటికిప్పటికి నేను నా కూతురు టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నామన్నమాట. నన్ను అప్పుడు కూడా చుట్టు పట్టుకొని పీకేది ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే తీయలేదు మా వాళ్ళు. కొలుగుడితో అయితే ఆట ఆడేస్తాను చక్కగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇవ్వండి అప్పట్లో మేము వీడియో రాకముందే తీసిన వీడియోస్ అన్నమాట అవి. ఇవైతే తర్వాత మేము ఇప్పుడు మీకు వ్లాగ్ పెట్టేటప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన కానీ ఈ వీడియోస్ అయితే తీసుకున్నమాట. మా చింతలు చూడండి. ఇది ఒక షార్ట్ వీడియో పెడదామని చెప్పని చేసాము, కానీ షార్ట్ వీడియోగా పెట్టలేదు. ఎందుకంటే అంత బాగుంది బాగుంటే అప్పుడు ఇలాంటి షార్ట్ వీడియో పెడుతుంటే ఎవరు వ్యూస్ రావట్లేదని చెప్పని నేను తీసిన వీడియో కూడా షార్ట్ పెట్టుకోకుండా ఆఫ్ చేశాను అనమాట. ఇది తీసింది అయితే మా చెల్లి, నేను పెట్టుకోకుండా ఆఫ్ చేశాను. ఏం వ్యూస్ రావట్లేదు బుజ్జే వద్దులే అని చెప్పని ఆఫ్ చేశాను. కానీ మా పాప బాగా చేసిందండి అసలు. చూడండి వాడి మరదలు అంటే చాలా ఇష్టం మా పాపకి. కానీ ఆ పాప కూడా చాలా ఇష్టంగా చూసుకుంటుంది. ఇద్దరికిద్దరే చక్కగా ఆట ఆడుకుంటున్నారు చూడండి. మా చెల్లి అలా చెప్తే అలా చేస్తుంది మా చింతలు అయితే. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నప్పుడైతే గుండె అయింది కదా, ఇప్పుడైతే కొంచెం జుట్టు బాగానే వచ్చింది. మా పాప భలే ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఎలా చూస్తుందో మా మేనకోళ్ళ, సారీ దాని మేనకోళ్ళ, మా చింతల మేనకోళ్ళ.
వాళ్ళిద్దరు భలే ఆడుకుంటారండి చక్కగా. అవన్నీ ఎలా వేయాలి ఏంటి అన్నది చక్కగా నేర్చుకుంటుంది. నా కొడుకు నేనంటే చాలు గయ్యి అని చెప్పని నా మీదకి వచ్చేస్తుందండి. ఎందుకంటే మేమిద్దరం అలా ఆట ఆడుకుంటాం అన్నమాట. మనం ఊరికే ఉంటే మా పాప ఊరికే ఉండేదండి, నేనే వెళ్ళి రెచ్చగొడతా ఉంటాను దాన్ని, అది కూడా నా మీదకి వచ్చేది అన్నమాట. చాలా సరదాగా ఆడుకునే వాళ్ళమి. మా అమ్మ వీడియో కూడా ఉంది కానీ బాగా డిస్టర్బ్గా ఉంది, మసక కనపడతాను, బాగా ఓల్డ్ కదా వీడియో, మంచి కనపడలేదని నేను కట్ చేశాను అనమాట, లేదా ఫుల్ వీడియో పెట్టేదాన్ని. అప్పుడు కూడా మాకు కెమెరా మంచిగా తీయటం రాదు, అటు ఇటుగా ఊపుతూ ఉండేవాళ్ళు. అదంతా కట్ చేసి నేను మంచిగా వచ్చిన కాడల్లా వీడియో అయితే సెట్ చేసి పెట్టానమాట. నేను మా పాపకి చెప్తుంది మా చెల్లి అయితే డిస్ట్ ఎలా తీయాలి ఏంటి అని. అగోండి చూడండి ఎలా తీయాలి ఏంటి అని చెప్తుంది, నాకు అలా తీయాలని చెప్తుంది. చక్కగా వేసింది కండి, చెప్పినట్టుగా చక్కగా చేసింది పని అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి.